గుడ్ మార్నింగ్, బాగున్నారా? ఓకే ఓకే, హ్యాండ్ దించండి, పర్వాలేదు, ఏం లేదు. ఎంతమంది, ఎవరికైనా తలనొప్పి, జ్వరం ఏమైనా ఉన్నాయా? జలుబు, దగ్గు ఎవరికైనా ఉన్నాయా? అందరూ బాగున్నారా? ఎవరైనా బాగాలేకపోతే చెప్పండి, పర్వాలేదు. పిల్లలు ఒక 1 వీక్ బాగుంటే ఇంకా సంథింగ్ ఉంటే సిగ్గా ఉంటుందండి. ఆ నెక్స్ట్ ఇది రాధిక, ఈ అమ్మాయి కూడా 1 వీక్ బాగుంటే తర్వాత మన సార్ టాబ్లెట్స్ ఇచ్చారు, మన క్యూర్ అయ్యింది. ఈ ఇద్దరు మాత్రం మాకు ఎప్పుడు లాస్ట్ ఇయర్ నుండి ఫస్ట్ నుండి మాకు అదే ప్రాబ్లం. ఇంకా అందరూ కొంచెం పర్లేదు. వాళ్ళకి కూడా స్టమక్ పెయిన్ లాంటివి ఏమైనా వస్తే తెలియజేసి మంచిది. ఎందుకంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంటేనే మనకి ఫీవర్ వస్తూ ఉంటుంది. అలాగే తగ్గదు ఎప్పుడు. యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్ టాబ్లెట్ వేసుకుంటే క్యూర్ అయిపోతే మళ్ళీ వస్తుంది. మళ్ళీ 1 వీక్ చాలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ పిల్లకి అంటే రీసెంటా మేడం, లేదంటే రీసెంట్ కాదండి, కంటిన్యూస్ గా. ఒకసారి ఇదిగో ఏఎన్ఎం గారు, మేడం గారు ఉన్నారు, సార్ కూడా ఉన్నారు, చేసుకోండి. సార్ కూడా ఉన్నారు, మేడం గారు కూడా ఉన్నారు. టాబ్లెట్ ఇచ్చారు, అమ్మాయికి మళ్ళీ క్యూర్ అయ్యిందండి. మళ్ళీ మలేరియా ఉంది. సరే, అయితే మేము ఇప్పుడు ప్రోగ్రామ్, స్పెషల్ ప్రోగ్రామ్ అనమాట, మీకు చిన్నది చెప్పడానికి. ఈరోజు ఏంటంటే అన్ని స్కూల్లోనూ స్కూల్ పిల్లల దగ్గర కొంచెం మీకు చెప్తున్నాము. అయితే మీకు రీసెంట్గా తెలిసి ఉంటుంది మనకి, అంటే ఏంటంటే ఈ టైఫాయిడ్, జ్వరం లాంటిది వచ్చేసి ఇది అయిపోతున్నారు, చూసారు కదా. అందుకని చెప్పేసి మీరు తాగే వాటర్లోన చాలా చక్కగా చేసుకోవాలి, తర్వాత మంచిగా యాక్టివ్గా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మీరు ఉంచుకోవడం కాదు, అంటే మీరు వేయకుండా ఉంటేసి చేయాలి. అంటే ఇక్కడని కాదు, మీ పేరెంట్స్ కూడా చెప్పాలి. ఇంటి దగ్గర కూడాను మీరు మంచిగా వాటర్ అనేది తాగాలి, వేడి చేసిన వాటరే తాగాలి. ఇప్పుడు వర్షాకాలం కదా, క్లైమేట్ చేంజ్ అయిపోద్ది అంతా కూడాను. కాబట్టి జనరల్గా అందరికీ కొంతమందికి అందరికీ వస్తాయి. కాబట్టి మీరు వేడి చేసిన వాటర్నే తాగుతామేమో అని చెప్పాలి మీరు, ఓకేనా? ఏ వాటర్ తాగుతున్నారు? వేడి నీళ్ళ, చల్ల నీళ్ళు తాగుతారా? చెప్పండి, ఎటువంటి వాటర్ తాగుతున్నారు? చెప్పండి అమ్మా. చల్లనీరు ఇస్తే వేడి నీళ్ళు చేసుకొని, వేడి నీళ్ళు అంటే వేడిగా కాదు, గోరువెచ్చని నీరు చల్ల అయిపోయిన తర్వాత తాగాలి. అదొకటి చేయాలి. ఎవరికైనా ఏమైనా వేగంగా కొంచెం డల్లుగా ఉన్నట్టే, జాస్తి నీరసంగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా కూడా మనకి ఇక్కడ ఏఎన్ఎం గారు ఉన్నారు. ఫోన్ నెంబర్ ఉన్నాయా మీ దగ్గర? మేడం, మీరు మనకి ఇక్కడ ఎవరు వార్డు మెంబర్లు కానీ లేకపోతే ఎవరైనా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే పిహెచ్డబ్ల్యూస్ ఉన్నారు కదా, ఆశా వర్కర్లు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ పేరెంట్స్ని ఫోన్ చేయమని చెప్పేసి వెంటనే మేడం గారికి లేకపోతే మన డాక్టర్ గారికి లేకపోతే పిహెచ్సిలో గట్రా అడ్మిట్ అవ్వాలి. అంటే ఏంటి అంత కొంచెం నెగ్లిజెన్స్ అంటే ఏమంటారు దాన్ని, నిర్లక్ష్యంగా ఉండకూడదు. చూసారు కదా, అంటే చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు ఇక్కడ మన కురుకున్నారు. అంటే అక్కడ క్లైమేట్ బాగలేక వాటర్ ప్రాబ్లం బట్టి, అంటే పరిశుభ్రంగా ఉండకపోవడం వల్ల టైఫాయిడ్, ఈ పచ్చకామెర్లు కూడా అందరికీ వచ్చేస్తున్నాయి. అంటే మంచి వాటర్ తాగకపోవడం వల్ల, అంటే వేడి నీరు తాగక చల్లటి నీరు అని వేడి చేసుకొని ఆ వేడి నీరు తాగాలి. వేడి నీరు చల్లగా అయిపోతే తాగాలి. ఇప్పుడు అమ్మ ఎసరు పెడుతుంది కదా, అన్నం ఎసరు పెట్టినప్పుడు కొంచెం నీరు పక్కన పెట్టిమనండి. లేదంటే వేరేగా ఒక దగ్గర వేడి నీరు బాగా మరిగిపోయి పక్కన పెట్టేసి చల్లగా అయిపోతే ఆ వాటరే మీరు బాటిల్ వేసుకొని రావాలి. ఇక్కడ మనం నీరు పెడతాము, కానీ ఇక్కడ మాకు ఏంటంటే ఇప్పుడు పెడదామంటే ఇక్కడ మాకు క్రిషన్ చెట్టు లేదు కదా సార్. అదే క్రిషన్ చెట్టు ఉంటే మేము అక్కడ వేరే స్కూల్లో పెట్టాము. క్రిషన్ చెట్టు ఉంటే వేడి నీళ్ళు చల్లగా పెట్టేస్తే వాళ్ళే ఆ నీరు తాగేవారు. కానీ ఇక్కడ అలాగే మనకి కొంచెం ఇదనమాట. అందుకోసమే నేను ఏం చెప్పామంటే, ఇంటి దగ్గర వేడి నీళ్ళు అమ్మాలకి ఒక బాటిల్ ఇక్కడ వేడి నీరు అంటే వేడి నీరు అయినా బాటిల్ ఇక్కడ వేడి వేసికుండా చల్లగా అయిపోతారు సార్. ప్లాస్టిక్ బాటిల్ కాబట్టి ప్లాస్టిక్ బాటిల్ వేడి నీరు వేయకూడదని చెప్పామండి. ఆ చల్లగా అయిపోయిన తర్వాత ఆ బాటిల్ ఇక్కడ వేసుకుంటే స్టీల్ ఉంటుంది కదా, ఏమంటాయి పాత్రలో ఉంటాయి కదా మామూలు, లేకపోతే చేసుకుని కొంచెం మూతగా ఇప్పుడు ఒక్క